ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రీస్తు ప్రభు వారి పేరట. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు ఒంగోలు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం అంబేద్కర్ భవనం, కలెక్టర్ కార్యాలయం ఎదురుగా. ఈ ఆరాధనలో ప్రత్యేకంగా 2026వ సంవత్సరపు నూతన క్యాలెండర్స్ని మీకు అందజేయడం జరుగుద్ది. సిద్ధపడరండి, కుటుంబాలతో రండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. మీరు కూడా ఆలస్యం చేయకుండా త్వరపడి రండి, దేవుని దీవెనలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, లేచి ప్రార్థించి వాక్యాన్ని చదువుకున్నారని నమ్ముతున్నాను. అలాగే మరి ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం ఎంతగానో ఆత్మీకంగా బలపరచబడుతున్నాం కదా. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని దేవుని యొక్క వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాట బోయజు రూతుతో అంటున్నారు. అదే మాట దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, రూతును గూర్చి బోయజు మాట్లాడుతున్న మాట ఏమంటే, ఆయన అంటున్నారు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తారని నీకు. ఎందుకనంటే నీవు నీ తల్లి ఇంటి వారిని అందరినీ కూడా వదిలేసి, మోయాబును వదిలేసి, లోకాన్ని వదిలేసి, మరి నీవు ఎరుగని జనాంగం మధ్యకి నువ్వు వచ్చావు. అలాగే నువ్వు ఎరుగని దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన నిజమైన దేవుడని ఆయనను ఆరాధించడానికి మరి నిజ దేవుని దగ్గరకు వచ్చావు కనుక అందుకే యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బోయజు రూతుతో మాట్లాడుతున్నారు. అదే మాట ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు, మనతో కూడా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం చేసిన ప్రతి దానిని దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నాడండి. ఖచ్చితంగా ఆయన కోసం మనం అన్నిటినీ విడిచిపెట్టి, అనగా మరి లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి, మరి ఆ లోక వ్యసనాలన్నిటినీ వదులుకొని నాకు దేవుడే కావాలి, నాకు యేసయ్యే ప్రాముఖ్యం, ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన కోసం నేను ఏదైనా చేయాలి అని ఆయనను ఆశ్రయించి దేవుని దగ్గరికి ఎవరమైతే వస్తామో మరి వారిని యేసయ్య చూసే దేవుడై ఉన్నాడు, వారిని పట్టించుకునే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కోసం మనం ఏ త్యాగం చేసినా, అనగా మనం దేవుని కోసం ధనము వెచ్చించిన, నీ కష్టాన్ని నువ్వు వెచ్చించిన, నీ బలాన్ని ఉపయోగించిన, నీ జ్ఞానాన్ని ఉపయోగించిన, నీవు నీ దేవుని కోసం నువ్వు ఏది చేసినా దేవుడు నిన్ను మర్చిపోవడం, దేవుడు నిన్ను విడిచిపెట్టడం. మనుషుల కోసం మనం ఎన్నో చేస్తుంటాం కదా, మనుషుల కోసం ఏవేవో మరి సహాయం చేస్తుంటాం. కానీ మనుషులు మర్చిపోవచ్చు, దానికి ప్రతిఫలం నీకు రాలేకపోవచ్చు. అరే, నేను వారి కోసం ఇంత ప్రయాసపడ్డా, వారికి ఇంతగా ఖర్చు చేశా, వారి కోసం ఇంత ధనం ఇచ్చా, అయినా నాకేమి వారు తిరిగి నాకేం ప్రతిఫలం రాలేదని బాధపడుతుంటాం కదా. వారు నన్ను పట్టించుకోవట్లేదు, వారు మర్చిపోయారు అని మనం బాధపడుతుంటాం. కానీ దేవుని కోసం నువ్వు ఏది చేసినా నాన్న, నీ దేవుడు నేను జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని కోసం అన్నిటినీ త్యాగం చేసి వచ్చాను, నా దేవుని కోసం అది చేసా ఇది చేశా, కానీ నా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకున్నావా? నిన్ను మర్చిపోలేదు నాన్న.
ఆయన నేను జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆయన కోసం నువ్వు చేసిన ప్రతీదీ ఆయన చూస్తున్నాడు. నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు అంటున్నాడు. ఆయన కోసం నువ్వు చేసిన త్యాగం ఆయన గుర్తు చేసుకొని, నువ్వు పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఇచ్చిన ధనాన్ని మరి ఆయన జ్ఞాపకం చేసుకొని, నువ్వు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని, ఆ లోక వ్యసనాలను విడిచిపెట్టుకున్నావు కదా, నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ దేవుడు ఆయన చూడు నీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం చాలా గొప్పది, శ్రేష్టమైంది. రే దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన కోసం నువ్వు చేసిన ప్రతీదీ నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నాను దేవుడు అన్నాడు. నువ్వు చేసిన దానికి ప్రతిగా దేవునికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్ముతున్నావా? యేసయ్య నీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, ఆత్మికంగా, ఆర్థికంగా, నీ బిడ్డల రీత్యా, నీ వ్యాపార రీత్యా, చేతి పని రీత్యా, అన్ని రకాల దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అందుని బట్టి మరి దేవుని స్తుతిస్తావా? దేవునికి థ్యాంక్స్ చెప్తావా? రూతు చేసిన దాన్ని బట్టి రూతుకు ప్రతిఫలం ఇచ్చాడు కదా, రూతును మర్చిపోలేదు. దేవుడు రూతును ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. మరి రూతు గర్భంలోంచి ఈ లోకరక్షకుడు భూమి మీదకి వచ్చారు కదా, అలాగే దేవుడు నిన్ను కూడా దీవిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు అయ్యా. ఈరోజు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చినని ఈ ఒక వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చినందుకు వందనాలయ్యా. అవునయ్యా, మా ప్రతి పనిని నువ్వు చూస్తున్న దేవుడు, మేము చేసిన ప్రతి త్యాగాన్ని నువ్వు చూస్తున్న దేవుడు. రూతు చేసిన త్యాగాన్ని చూసి అయ్యా తనకు ప్రతిఫలం ఇచ్చావు నా దేవా. తన జీవితాన్ని ఆశీర్వదించావు. మోడు బారిపోయిన తన జీవితాన్ని చిగురింప చేసిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అదే రీతిగా ఈరోజు ప్రభా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి నీ కోసం ప్రభా చేసిన ప్రతి ఒక్క పనిని మీకు గుర్తుపెట్టుకోండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, ఆత్మికంగా, ఆర్థికంగా, వ్యాపారాల్లో, చేతి పనులు అన్నిట్లో కూడా బ్లెస్సింగ్ వచ్చునుగాక, నీ దీవెన అనుగ్రహించబడును గాక. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి. దేవానికే స్తోత్రాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి. దేవానికే స్తోత్రాలు. ఈరోజు ప్రభా అయ్యా మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇదేనో నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.